ఒక మనిషిపైకి అమ్మవారు పూంటే ఎలా ఉంటుందో ఎప్పుడైనా చూసారా? హాయ్ ఫ్రెండ్స్, వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీ అందరికీ చెప్పాను కదా మా ఊర్లో పండగ తీసారని. ఆల్రెడీ పండగ స్టార్ట్ అయిపోయి 3 days అయిపోయింది. అసలైన పండగ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు ఈ టైంకి ఈ ప్లేస్ మొత్తం జనాలతో నిండిపోయి ఉంటుంది. అమ్మవారిని అయితే ఒక గంట ముందు నుంచి డప్పులు కొట్టడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే ఎవరైతే అమ్మవారిని చూడాలనుకుంటున్నారో ఆ డప్పుల సౌండ్ విని ఇక్కడికి వస్తారో. దీని గురించి నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా బ్యాడ్ లక్ ఎలా ఉందో ఏంటో తెలియదు కానీ కరెక్ట్ గా దండం పెట్టుకుందాం లోపలికి వెళ్ళిన అప్పుడే ఘటాలు బయటికి తీసుకురావడం స్టార్ట్ చేశారు. వాళ్ళ తలపైన పెట్టుకుని మోస్తున్నారు కదా, వాటిని ఘటాలని అంటుంటారు. వాళ్ళని భక్తులని పిలుస్తూ ఉంటారు. ఈ చిన్నపిల్లవాడు పట్టుకున్న ఘటం ఉంది కదా, దీని అయితే ప్రతి సంవత్సరం నేనే మోసేవాడిని. దాదాపుగా ఒక 10 సంవత్సరాలు మోసే ఉంటాను. వాళ్ళ తలపైన ఘటాలు పెట్టేశాక వాళ్ళు ముందు నించుని గరిడి వేస్తూ ఉంటారు. అలా నాన్ స్టాప్ గా దండం పెడుతూనే ఉంటారు. ఎప్పుడైతే ఆ పెద్ద ఆయనకి అమ్మవారు వస్తుందో అప్పుడే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఊరంతా తిరిగి మళ్ళీ చివరికి ఇక్కడికే వస్తారు. ఈ ప్లేస్ నుంచి చదనపట్టు అని పిలుస్తూ ఉంటారు. తిరగడం అంటే ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళరు. ఊర్లో కొన్ని పెద్ద ఇల్లులు ఉంటాయి, కేవలం వాటి దగ్గరికే వెళ్తారు. వాటి గురించి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా తాళాలేస్తూ డప్పులు కొట్టుకుంటూ అమ్మవారిని అయితే ఘనంగా ఊరంతా తిప్పుతారు. స్టార్టింగ్ 3 రోజులు అమ్మవారిని ఎక్కడ దించరు కానీ సోమవారం నుంచి ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క పెద్ద ఇంటి దగ్గర అమ్మవారిని దించుతూ ఉంటారు. పార్ట్ 2 కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్